ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆమేన్. ఆయన మనల్ని ఎల్లప్పుడూ నడిపిస్తాడు. మన చేయి విడవకుండా ఎల్లప్పుడూ మనకు తోడుంటాడు. మన ముందర ఆయన నడుస్తూ మనకు ఒక దారి చూపిస్తాడు. అయితే ఆయన మనల్ని ఎటువంటి మార్గములలో నడిపించబోతూ ఉన్నాడు. ఆయన ఎటువంటి మార్గములలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కీర్తన గ్రంథము 18వ కీర్తన 32వ వచనం. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. మనల్ని యథార్థవంతమైన మార్గములో ఆయన నడిపిస్తాడు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే, లేనిది ఉన్నట్టుగాను ఉన్నది లేనట్టుగాను మాట్లాడకుండా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి. మన మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు అనేలాగే మనము మాట్లాడాలి. మనం మన నోటి నుంచి అబద్ధాలు కానీ మన నోటి నుంచి మోసము చేసే ఆలోచనతో కానీ మనము మాట్లాడకుండా మనము యథార్థంగా మాట్లాడటానికే ఆయన అటువంటి మార్గములోనే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనము యథార్థంగా మాట్లాడతామో మన ఆత్మ బలపడుతుంది. మనలో ఏ దోషము మనకి కనిపించకుండా, మన మాటలోనైనా సరే ఏ దోషము మనకు కనిపించకుండా ఉంటుంది. కాబట్టి మన యొక్క యథార్థతను బట్టి మనము మన యొక్క ఆత్మ బలపడుతుంది. ముక్కుసూటిగా మాట్లాడటం అంటాం. ముక్కుసూటిగా మాట్లాడటం అంటాం చాలామంది. అంటే వారు ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతారు. మన ముందు ఒకలాగా మన వెనక ఒకలాగా వారు మాట్లాడరు. మన ముందు ఒకలాగా మన వెనక ఒకలాగా మాట్లాడకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. ముక్కుసూటిగా మాట్లాడతారు. దేవుడు మనల్ని ఆ మార్గంలో నడిపిస్తాడంట. యథార్థవంతమైన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దీని ద్వారా మన ఆత్మ బలపడుతుంది. ఎందుకు అంటే మనలో ఏ పాపము కనిపించకుండా ఆ యథార్థత చేస్తుంది కాబట్టి. మనము తొందరపడి మాట్లాడకుండా, అబద్ధము మాట్లాడకుండా, మోసము చేసే ఆలోచనతో మాట్లాడకుండా ఉంటాము కాబట్టి మన యొక్క ఆత్మ బలపడుతుంది. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనం. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండ మావులైనను ఎండ అయినను వారికి తగులదు. ఎక్కడ నడిపిస్తాడంట? నీటి బుగ్గల యొద్ద మనల్ని నడిపిస్తాడు. మనం బాగా ఆలోచన చేస్తే పూర్వము కాలంలో రాజులు రాణులు లేదా ఇట్లాంటి కాలంలో పరిపాలించేటప్పుడు ఏంటంటే ఎక్కడైతే నీరు సమృద్ధిగా దొరికిద్దో ఆ నీరు దొరికే ప్రాంతము చుట్టూ ఆ ప్రజలు నివసించటానికి ఇష్టపడేవారు. ఆ నీరు దొరికే ప్రాంతంలోనే ఆ చుట్టూనే ప్రజలు నివసించి చిన్న చిన్నగా ఆ రాజ్యాలు అనేవి ఆ నీటిని ఆధారము చేసుకొని ఆ నీటి చుట్టూ కానీ ఆ నీటి దగ్గరలో కానీ ఏర్పాటు చేయబడ్డాయి. అంటే మనిషి జీవితంలో నీటికి అంత ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కడైతే నీరు దొరుకుతుందో సమృద్ధిగా అక్కడే మనిషి జీవించగలడు. నీరు లేని ప్రదేశంలో మనిషి జీవించలేడు. నీరు లేని ప్రదేశంలో మనిషి జీవించలేడు. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే నీటి బుగ్గల యొద్ద మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ కానీ మనం ఉంటే ఆకలైనను దప్పికైనను కలుగదు. ఆకలి వేసిన వెంటనే తినటానికి ధాన్యం ఉంటుంది. ఎందుకంటే ఆ నీటిని బట్టి పంటను పండిస్తాము కాబట్టి ఆ పంట మన తిండికి ఉపయోగపడుతుంది. అట్లాగే దాహం అయితే తాగటానికి ఆ నీరు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆకలి దప్పులు మనకి రాకుండా ఉండటానికి దేవుడు నీటి బుగ్గల యొద్ద మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఆత్మీయంగా మనం ఆలోచించినట్లయితే నీరు అంటే ఒక బాప్తీసానికి, నీరు అంటే ఒక రక్షణకు సాదృశ్యము. మనము రక్షణ పొందుకునే మార్గంలో నడవటానికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే రక్షణ పొందుకుంటామో ఈ లోకము కాకుండా ఆత్మీయమైన ఆహారము, ఆత్మీయమైన దాహము మనకి వేయకుండా దేవుడు మన ఆత్మను బలపరుస్తూ ఉంటాడు.
మనం ఎప్పుడైతే రక్షణను పొందుకుంటామో, ఎప్పుడైతే నీటిలో మనం బాప్తీసం తీసుకుంటామో, అప్పటి నుంచి మన ఆత్మ బలపరిచేలాగున, మన ఆత్మ దప్పిక కొనకుండా, మన ఆత్మ ఆకలి కోసము అల్లాడిపోకుండా, దేవుడు ఎల్లప్పుడూ మనకి ఆహారాన్ని, ఆత్మీయమైన ఆహారాన్ని దేవుడు దయచేసేలాగున ఆ నీటి పక్కనే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 22వ కీర్తనల గ్రంథము 23వ కీర్తన 2వ వచనం. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచు ఉన్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలములు అంటే మన ఇంటిలో మన మనకి కానీ మన ఇంటిలో కానీ సమాధానం, ఎవరితో ఎట్లాంటి గొడవలు లేకుండా, ఎవరితో ఎట్లాంటి పోట్లాటలు లేకుండా, కుటుంబంలో మంచిగా సమాధానముగా కలిగి ఉండటం, శాంతి కలిగి ఉండటం. మనము ఎంత ధనము సంపాదించినా సరే మనకి మన మనసులో ప్రశాంతత లేదంటే అంత ధనము కూడా మనకి దేనికి ఉపయోగపడదు. దానివల్ల మనం ఎట్లాంటి సంతోషాన్ని అనుభవించలేం. అట్లాగే ఇంటిలో కూడా మనం ఎంత ఆ ఇంటి వారి కోసం ప్రాధేయపడినా, ఎంతగా కష్టపడి సంపాదించినా, ఇంట్లో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి భర్తతోనైనా, భార్యతోనైనా, పిల్లలతో అయినా, తల్లిదండ్రులతోనైనా, అత్తమామలతోనైనా మనము సమాధానముగా లేకుండా, సంతోషముగా లేకుండా, వారితో శాంతిగా లేకుండా ఉంటే మనము ఎంత సంపాదించినా, ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. కాబట్టి మనిషి జీవితానికి శాంతి, సమాధానం అనేవి ముఖ్యమైనవి. అవి వారిని మానసికంగా ఎంతో వేదనకి గురి చేస్తూ ఉంటాయి. ఇంట్లో సమాధానం లేకపోతే బయటికి వెళ్ళి మనం ఏదైనా పని చేయాలంటే చేయలేము. ఇంట్లో సమాధానం లేకపోతే మనము తొందరపడి ఒక నిర్ణయాన్ని మనము తీసుకోలేము. ఒకే మాట మీద కుటుంబం అంతా ఒకే మాట మీద ఉండలేము. ఇంట్లో సమాధానం ఉండాలి, ఇంట్లో శాంతి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉంటావో అప్పుడు నీ యొక్క ఆలోచనలు మంచిగా ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉంటావో అప్పుడు నీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఆయన మనల్ని శాంతి, సమాధానము కలిగేటటువంటి మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 23వ కీర్తన, ఇందాక 2 చదివాం కదా, 3. 23వ కీర్తన 3వ వచనం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమున బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. నీతి మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు. మన నీతిని బట్టి దేవుడు మన ముందు నడుస్తాడని మనం నిన్న మాట్లాడుకున్నాం. మన నీతిని ఆధారముగా చేసుకొని మన మీదకి రాబోతున్నటువంటి ప్రతి ప్రమాదము నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. మనము నీతిగా జీవిస్తే ఆ నీతిని బట్టే మనము ఉన్నటువంటి కుటుంబము కానీ, మనము ఉన్నటువంటి గ్రామము కానీ, ఆ కుటుంబము చేసిన దోష శిక్షలో కానీ, ఆ గ్రామము చేసినటువంటి దోష శిక్షలో కానీ మనం పడిపోకుండా మనము యొక్క నీతిని బట్టి కూడా దేవుడు కాపాడుతూ ఉంటాడు. కాబట్టి నీతిగా జీవించటం ఆయన మనల్ని ఆ మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఒక్కసారి మనం చూద్దాం. మనల్ని యథార్థవంతమైన మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి, లేనిది ఉన్నట్టుగాను, ఉన్నది లేనట్టుగాను మాట్లాడకుండా యథార్థవంతంగా మాట్లాడటం, ఆ యథార్థవంతంగా మాట్లాడేటువంటి మార్గాల్లో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నీటి బుగ్గల యొద్ద ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దాని ద్వారా మనకు ఆకలి దప్పులు లేకుండా మన శరీరానికి మరియు మన ఆత్మకి రెండింటికి ఉపయోగపడుతుంది. అట్లాగే శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని నడిపించుచూ ఉన్నాడు. మన ఇంటిలో కానీ మనకి కానీ శాంతి, సమాధానము కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఆయన మనల్ని ఆ మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. అట్లాగే నీతి మార్గములో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఇంతగా ఆశపడి మన జీవితము మారటానికి, మన జీవితము సంతోషంగా మనం గడపటానికి, మన ఆత్మను మనం బలపరుచుకోవటానికి, ఆయన చిత్తానుసారంగా మనం జీవించటానికి ఆయన ఎంతగానో ప్రాధేయపడి మనల్ని నడిపించాలని ఆశపడుతూ ఉన్నాము. కానీ మనము కొన్నిసార్లు ఆయన మాట వినకుండా ఉన్నాం. మనము కొన్నిసార్లు ఆయన మాట వినకుండా ఉన్నాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములలో నడిపించుచూ ఉండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధను కలుగజేసుకుంటివి కదా.
మన దేవుడైనటువంటి యెహోవా మనల్ని నడిపించేటటువంటి మార్గంలో మనము నడవకుండా ఆయన్ని విసర్జించి మన ఇష్టానుసారంగా మనము జీవిస్తూ ఉన్నామంట. దానిని బట్టి మన జీవితాల్లో కొన్ని బాధలు వస్తూ ఉన్నాయి. ఆయన చిత్తానుసారంగా మనం జీవించకుండా ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞానుసారముగా మనం జీవించకుండా ఉన్నప్పుడు, మన ఇష్టానుసారంగా మనం తిరుగుతా ఉంటే, ఆయనేమో ఎంతో ఆశపడతా ఉన్నాడు. ఏమని మన నీతి మార్గంలో నడిపించాలని, యథార్థవంతమైన మార్గంలో నడిపించాలని, శాంతికరమైన జలముల యొద్ద నడిపించాలని, నీటి బుగ్గల యొద్ద మనల్ని నడిపించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. కానీ మనము మాత్రము ఆయన మార్గంలో నడవకుండా పక్కకి వెళ్ళిపోతా ఉన్నాం. ఆయన మార్గాన్ని విసర్జించి వేరొక మార్గంలోకి మనము వెళ్ళిపోతూ ఉన్నాం. దానిని బట్టి మన జీవితంలోకి బాధే వస్తుంది కానీ సంతోషము రాదు. అయితే దేవుడు మనల్ని నడిపించేది ఎంతవరకు నడిపించగలుగుతాడు? ఎన్ని రోజులు లేదా ఎన్ని సంవత్సరాలు నడిపించగలుగుతాడు అనే ఆలోచన కానీ మనము చేస్తే, కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 14వ వచనం. కీర్తనల గ్రంథము 48వ కీర్తన 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. ఎంతవరకు నడిపిస్తాడంట? మరణము వరకు. మనము చనిపోయే వరకు ఆయన మనల్ని ఎల్లప్పుడూ నడిపిస్తూనే ఉంటాడు. మనం అనుకుంటా ఉంటాం దేవుని ప్రేమ కొన్ని రోజులే ఉంటుందేమో. లేదు, ఒక సంతోషం మన జీవితంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక బాధ ఏదైనా కలిగితే దేవుడు ఇదిగో ఈ కొంచెం సేపే మనల్ని సంతోషంగా ఉంచాలని ఆలోచించాడేమో, ఇదిగో ఇప్పుడు మళ్ళీ కష్టాలు మొదలైనవి అని మనం ఆలోచించుకుంటూ ఉంటాము. కానీ ఆయన మాత్రము ఎల్లప్పుడూ మనల్ని మంచిగానే చూడాలని ఆయన ఆశపడి ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటే, మనం మాత్రం ఆయన మాట వినట్లేదు. మనము ఆయన మాట వినకుండా, ఆయన మార్గంలో నడవకుండా, ఆయన విసర్జించి, ఆయన వ్యతిరేకించి మన ఇష్టానుసారంగా మనం చేసుకుంటూ ఉన్నాం. కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, నువ్వు మరణం అవ్వు వరకు, నువ్వు చనిపోయే వరకు ఆయన నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. నువ్వు చనిపోయే వరకు ఆయన నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. ఏదైనా ఒకసారి పడిపోయి, ఏదైనా ఒకసారి ఆయన మార్గంలో నడవకుండా ఉంటే, తిరిగి ఆయన దగ్గరికి వస్తే కానీ, తిరిగి ఆయన్ని ప్రాధేయపడితే కానీ ఆయన ఖచ్చితంగా నిన్ను మళ్ళీ ఆయనకి ఇష్టమైన మార్గంలో నిన్ను నడిపించుకుంటూ తీసుకొని వెళ్తాడు. నీ జీవితానికి ఏం చేస్తే మంచిది, నీ జీవితంలో ఏం జరిగితే మంచిది, నువ్వు ఎలాంటి పరిస్థితుల గుండా వెళితే మంచిది అనేది ఆయనకి తెలుసు. కాబట్టి ఆ మార్గములలో ఆయన నిన్ను ఖచ్చితంగా నడిపించుకుంటూ తీసుకొని వెళ్తాడు. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. ఆయన నడిపించేది ఎంతవరకు అంటే మన మరణము వరకు, మనము చనిపోయే వరకు నిత్యము ఆయన మనల్ని నడిపించును. ఆమేన్.